చంద్రబాబు నాయుడు గారు కనుక సాధిస్తే అద్భుతమే. ఎందుకు అంటే ఆంధ్ర తెలంగాణలకు సంబంధించినటువంటి విభజన తర్వాత సెక్షన్ 9 సెక్షన్ 10 సంస్థల ఆస్తులు జనాభా ప్రాతిపదికనే షేర్ చేసుకోవాలి. ఆ లెక్కన మనకి దాదాపు 52% వస్తాయి ఆస్తులు. అదే సందర్భంలో అంతకుముందు మనకి ఉన్నటువంటి విద్యుత్ బకాయిలు ఇవన్నీ కలిపితే అదొక 6-7 వేల కోట్ల రూపాయలు రావాలి. అట్లాగే కొన్ని డబ్బులు అక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ ఏది మన అకౌంట్లో ఉన్న డబ్బులు బ్యాంకులు మన కోర్టులు ఫ్రీజ్ చేసినాయి. ఆ ఫ్రీజ్ చేసినటువంటి డబ్బులు రావాలి. ఇట్లా సరిగ్గా లెక్క చూసుకుంటే 1,20,000 కోట్ల రూపాయల మేర ఆంధ్రాకి వాటాగా రావాలి. అది ఆస్తుల రూపంలోనా ధన రూపంలోనా అంటే ఆస్తుల రూపంలోనే 90% రావాలి, 10% ధన రూపంలో రావాలి. చంద్రబాబు గారు ఇది సాధిస్తే ఆంధ్రప్రదేశ్కి ఒక 5 ఏళ్ల పాటు కాదు, అమరావతి చక్కగా ప్రశాంతంగా కట్టేసుకోవచ్చు. ఏంటంటే అక్కడ మనకు రావాల్సినటువంటి ఆస్తుల వాటా కింద తెలంగాణ ప్రభుత్వం డబ్బులు ఇచ్చినా పర్లేదు, కానీ అది ఇచ్చే పరిస్థితుల్లో లేదు. లేదా మన ఆస్తులు మనకి ఇచ్చేస్తే దాన్ని మనమే వేలం వేసి అమ్మేసి డబ్బులు తీసుకోవచ్చు. ఎందుకంటే మనకేమో హైదరాబాదులో ఆస్తులు అక్కర్లేదు. ఆ ఆస్తులు తీసుకుని వాటిని వేలం వేస్తే ఆ డబ్బులు తీసుకొచ్చుకుంటే మన రాజధానికి ఇక్కడ ఖర్చు పెట్టుకోవచ్చు. అదే సందర్భంలో వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవ్వాలి. మరొక వైపున ఫ్రీజ్ అయినటువంటి అకౌంట్స్లో ఉన్నటువంటి డబ్బులు ఇద్దరికీ వాటా వస్తుంది. అటు వాళ్ళకి 48% వస్తుంది కొన్నిట్లో, 42% వస్తుంది కొన్నిట్లో. మనకి 52 to 58% వస్తుంది ఆంధ్రాకి. ఇది సఫిషియెంట్గా జరిగితే ఇద్దరికీ ప్రయోజనకరమే. ఇవి జాగ్రత్తగా సాధించగలిగితే, ఇద్దరు భేషజాలకు పోకుండా చేయగలిగితే అద్భుతంగా ప్రయోజనం ఉంటుంది 2 రాష్ట్రాలకు కూడా.